ప్రైజ్ ద లార్డ్. దేవుని దయ వల్ల ఈరోజు 23వ తారీఖు స్తోత్రం 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 పరిశుద్ధ స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు జూలై 23వ తేదీ 2024వ సంవత్సరం మంగళవారం ఉదయం అంటే మధ్యాహ్నం 11:35 ప్రాంతంలో చిత్రీకరించడమైంది. ఇది చిత్రీకరించడానికి ఒక బలమైన కారణం ఉందండి. నిన్న అనగా జూలై 22వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 3:31 ఎవరు పంపారు మరి? అతని పేరున్న దైవజనుడు కావచ్చు, లేకపోతే ఎవరైనా తిక్కల కుడియాం కావచ్చు. నీవు సేవకుడివి కాదుగా అని నాకు మెసేజ్ పంపాడు. నేను సేవకుడిని కాదంట. దానికి నేను టైటిల్ కూడా నిర్ణయించా ఈ వీడియోకి. అదేంటంటే కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని. విజయవాడ వించిపేటలో ఒక బ్యాచ్ ఉన్నారండి, ఇంచుమించు ఒకే కులపు వాళ్ళు ప్రతీ నెల వరంగల్ ఒంగోలు వెళ్ళి 500 కానుక తెచ్చుకుంటారు. ఇదే గ్రూపు 5-6. అదేవిధంగా ప్రతీ నెల ఒక బస్సా బియ్యం తీసుకెళ్తుంటారు. ఎవరో స్పాన్సర్ చేస్తారో తెలియదు. గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడైనా ఏదైనా సదస్సులు జరిగితే అది అవతల వాళ్ళకి చెప్పకుండా, వీళ్ళ దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి వాళ్ళకి బైకులు ఉన్నాయి, ఒకే కులం వాళ్ళు. ఇది వాళ్ళ మీద అసూయతో ఈర్ష్యతో చెప్పట్లేదండి. వాళ్ళ దగ్గర ఉన్న దరిద్రం బుద్ధి ఏంటంటే అవతల సేవకుడికి ఇంత గుట్టు కూడా ఇవ్వరు. నేను ఇదిగో నాకు 500 వచ్చింది, 1000 వచ్చింది కానుక, నువ్వు కూడా రా అన్న. మామూలు టైంలో అన్న అని పిలుస్తారు. వాళ్ళు కొలపిచ్చి ఒక సిండికేట్ అన్నమాట. వాళ్ళు సేవకులు అని చెప్పుకుంటూ బైకుల మీద తిరుగుతుంటారు. సరే, వాళ్ళ సంగతి. వాళ్ళతో ఇంకొక తిక్కల కుడియాం ఉన్నాడు. అతనికి చర్చి లేదు, అతను పాస్టర్ కాదు. పాస్టర్ అని చెప్పుకుంటాడు. ఏంటంటే అతను బైక్ మీద తిరుగుతుండడంలో కొంతమంది అమాయకులు నిజమే అనుకుంటారు. సీజన్ వారి వ్యాపారం చేస్తాడు. అంటే వేసవి కాలంలో సుగంధి కఠోర, బాదం పాలు అలాంటివి తోపుడు బండి మీద అమ్ముకుంటాడు. మిగతా రోజుల్లో ఏమో ఈ చక్రాలు, వడియాలు ఉంటాయి కదండి ఐటమ్స్, అలాంటివి చెగోడీలు అలాంటివి తోపుడు బండి మీద అమ్ముకొని జీవనోపాధికి తిరుగుతుంటాడు. అతను నేను సేవకుడిని అహో అనుకుంటూ మరీ వెళ్తుంటాడు. అతన్ని చాన్ భాష అనే సువార్థికుడు తిక్కల కుడియా అని అతనికి పేరు కూడా పెట్టేశాడు. ఇవి చెప్పడానికి కారణం ఏంటంటే నీవు సేవకుడివి కాదుగా అని నిన్న అంటే జూలై 22వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 3:31 అతను నాకు మెసేజ్ పంపాడు. ఆ పంపిన వాళ్ళ పేరు ద బేతేల్ చర్చ్ అని. సరే, అతను సువార్థికుడో చోటామోటా సేవకుడో పెద్ద దైవ సేవకుడో నాకు అనవసరం. వాడు అంటున్నాం, ఆ పంపిన వాడు కామెర్ల రోగి, వాడొక తిక్కల కుడియా. ఎందుకంటే బైబిల్లో ఓ మాట ఉంది కదండి, సామెతలు 14వ అధ్యాయం 21వ వచనంలో, తన పొరుగు వాణ్ణి తిరస్కరించువాడు పాపము చేయుచున్నాడు. వాక్యం ఉందండి, నేను చెప్పట్లా. అదేవిధంగా సామెతలు 15వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా కన్నులు మంచివారిని చెడ్డవారిని అందరినీ చూచుచున్నవి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు అన్నీ సామెతలు 15:3లో మీరు తర్వాత చదువుకోండి.
ఒకవేళ నేను పాస్టరు, నేను సేవకుడు అని చెప్పుకోవడానికి 2 కొమ్ములు ఓ తోక తగిలించుకోవాలేమో వీడి దృష్టిలో. ఎందుకంటే వీడి పని వీడు సక్రమంగా చేస్తున్నాడా లేదు, వీడి పని వీడు చేసుకోవచ్చు కదా, పని గట్టుకుని. అలాగే పోయిన నెల అంటే జూను మే నెలలోనూ ఇక్కడ కబేళా సెంటర్ రామరాజ్య నగర్లో ఒక మీటింగ్కి వెళ్ళాం, 1 టౌన్ పాస్టర్ ఫెలోషిప్ తరపున. నా ఎదురుగా పాస్టర్ చక్రవర్తి గారు, తర్వాత కృపా కిరణ్ గారు తదితరులు ఉన్నారు. ఒక 18 మంది సుమారు హాజరై ఉంటాం. అక్కడ ఒక తోలు మందంగాడు, వాడు పాస్టర్ అని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. ఒక తోలు మందంగాడు నన్ను అంటున్నాడు, నువ్వు పాస్టర్వి కాదు అన్నాడు. వాడు బాబు సొమ్మేదని నాకు పెట్టాడండి. అదేనా వాడు నేర్చుకున్న సంస్కారం, బైబిల్ సంస్కృతి? హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మరి వీడు ఏంటి పని గట్టుకొని నువ్వు పాస్టర్వి కాదు అన్నాడు. సరే, ఆ మాట వాడు అన్న తర్వాత అదే రోజు అక్కడ ఆ కార్యక్రమం నిర్వహించిన ఆయన నన్ను ప్రత్యేకంగా ఒక పూజ్య భావంతో, పెద్ద ఆయన వచ్చాడు అన్నట్టుగా గౌరవంగా చూశాడు, పొగడతలతో ముంచాడు. అది ఆ సంగతి. ప్రస్తుతానికి అలా పెడదాం. నెక్స్ట్, నిన్నటి రోజునే అనగా జూలై 22వ తారీఖు సోమవారమే సేవకుడంటే అనే హెడ్డింగ్తో పసుపు పచ్చ పేపర్ మీద ప్రింట్ చేసిన ఒక కరపత్రం నాకు మెసేజ్ వచ్చింది, అదే వాట్సాప్ వచ్చింది. దాని మీద రబ్బర్ స్టాంపు ఏఐసిసి హానోక్ అని ఉంది. ఆయన హానుక్ గారవునే మరి ఎవరైనా కానీ, ఎంత పెద్ద సేవకుడైనా కానీ, ఎవరూ నన్ను పోషించటలేదు, ఎవరికీ నేను భయపడను, ఒక్క దేవునికి తప్ప. హానుక్ గారి ఆధ్వర్యంలో నేను గతంలో ఆ కొందమాల్లో జరిగిన అత్యాచారాలు, నన్స్ మీద ఇవి దౌర్జన్యాలు, వాటికి నా వంతు నేను రోడ్డు మీద బైఠాయించేయడం, నా హ్యాండ్ మైక్ తీసుకెళ్ళి నా వంతు నేను సేవలు అందించి స్లోగన్లు చేయడం, ప్రార్థనలు చేయడం కూడా చేశాను. అదేవిధంగా రన్ ఫర్ జీసస్లో కూడా నేను చురుకుగా ఎన్నోసార్లు పాల్గొన్నాను. వీళ్ళందరూ మెచ్చుకోవడానికి కాదండి, క్రైస్తవుడుగా, దేవుని సేవకుడుగా నా యొక్క గోల్ అది, నేను చేయాల్సిన బాధ్యత. అయితే సేవకుడు అంటే అని పంపిన ఆ కరపత్రం పసుపు పచ్చ కాగితం మీద ప్రింట్ చేయబడిన లెటర్లో ఇంటింటికి తిరగకూడదు అన్నాడు. నా ఇంట వంట, హలో, ఆ పంపిన వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నా, హలో, నా ఇంట వంట ఇంటింటికి తిరిగే దరిద్రం నాకు పట్టలేదు. లూకా సువార్త 10వ అధ్యాయం 7వ వచనంలో ఉంది, 7వ వచనంలో చివరి భాగంలో ఉంది. లూకా 10:7వ వచనం. ఇల్లు తిరగొద్దు, ఇంటింటా తిరగొద్దు అనేసి. దాని ప్రభావమో లేదా యేసన్న గారి దగ్గర నేను పొందిన తరఫీదుని బట్టే కానీ అలా ఇల్లు ఇది నాకు నా మనిషికి ఉంటుంది. అసలు తిరగడం అలవాటు లేదు, నా మనిషికి ఉంటుంది. వాళ్ళు పిలిస్తే అప్పుడు ఏదైనా వెళ్తుంటాను, అది వేరే విషయం. తర్వాత నేను క్రైస్తవ నాయకుడిని అని చెప్పుకునే వాళ్ళు విజయవాడలో 2-3 ఏదో ఉన్నారులేండి. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక పార్టీ ఎమ్మెల్యే లాంటి ప్రజాప్రతినిధి, రాజకీయ నాయకుడు, ఆయనకి అడుగులకు మడుగులు ఒత్తుతూ వీళ్ళ యొక్క ఉనికిని చాటుకొని వీళ్ళు లబ్ధి పొందుతుంటారు. కానీ మిగతా వాళ్ళకి వీళ్ళు చేసింది ఒరిగింది ఏమీ లేదు. అలాగే రాజకీయ పార్టీలకు కూడా వీళ్ళు కలుస్తుంటారు. ఎవరి వల్ల నాకు ఎలాంటి ఉపయోగం జరగలేదు. మళ్ళీ చెప్పిందే చెప్తున్నాను, నేను ఎవరిని యాచించటానికి వెళ్ళలేదండి. రాజకీయ నాయకుల్ని కాకాలు పట్టి బాకాలు ఊది నేను ఇదిగో ఈ దీనికి సేవకుల మీద ప్రెసిడెంట్ని, జాతీయ ప్రెసిడెంట్ని అలాంటిది ఏం చెప్పుకోలేదు. కానీ అంటే నేను చెప్తున్నా, నన్ను ఉద్దేశించి
నాలాగా ఈ రోజుల్లో ఎలాంటిదండి, బైబిల్ పట్టుకుని బయటికి వెళ్ళటానికే భయపడుతున్నారు జనాలు. క్రైస్తవులే కానీ సేవకులే కానీ ఎవరైనా కానీ పబ్లిక్లో తిరగటానికి మహా భయపడిపోతున్నారు. అయితే నేను 22 ఏళ్ల క్రితమే నా షర్ట్ల మీద దేవుని వాక్యాల్ని ఎంబ్రాయిడరీ చేయించుకుంటూ, డిఫరెంట్ వాక్యాలు అన్నమాట, అలాగా అనేక ప్రాంతాల్లో తిరుగుతుంటాను. యేసుక్రీస్తు మహాదేవుడు, యేసుక్రీస్తు యూదా గోత్రపు సింహం, యెహోవా దహించు అగ్ని, జీసస్ లవ్స్ యూ, ఇలాగా ఎదర షర్ట్ మీద, ఎదర ఛాతి మీద, వీపు మీద పెట్టుకుని తిరుగుతుంటా. 2 రాష్ట్రాల్లో సందర్భవశాత్తు అనేక చోట్ల దైవ సేవకులు అన్నారు, అయ్యగారు మీ అంత ధైర్యం మాకు లేదండి. నిజంగా రికార్డు బ్రేక్, పని కట్టుకొని ఎంబ్రాయిడరీ చేయించుకొని వాక్యాలు మీ బట్టల మీద పెట్టుకున్నారు, మీతో ఓ ఫోటో దిగాలని ఉందండి అని చాలామంది చాలా సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో నాతో ఫోటోలు దిగిన సందర్భాలు కూడా ఉంది. ఇది మాత్రం బల్లగుద్ది ఘంటాపదంగా చెప్పగలను. నా బట్టల మీద పని కట్టుకొని ఎంబ్రాయిడరీ, ప్రతి బట్టల మీద డిఫరెంట్ వాక్యాలు ఎంబ్రాయిడరీ చేయించుకొని అది తొడుక్కొని తిరుగుతుంటానన్నమాట. అనేక ప్రాంతాలు తిరిగాను. ఇది అదే సువార్త, యేసుముద్ర నా శరీరం మీద ధరించుకోవడం. పాటలు పాడగలను, వాక్యం ఎన్నో చర్చిల్లో నేను వాక్యోపదేశం చేశాను. ఇదంతా ఈ పిచ్చి మొహలు, అదే ఆ కామెరల రోగులు, ఆ తిక్కల కొడియాలు, అలాంటి వాళ్ళని ఉద్దేశించి అంటున్నా కానీ అందరు సేవకుల్ని కాదు. సేవకుడిని గౌరవించట్లేదండి. మరి వల్లె వేయమంటే సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటారు. కాబట్టి ఖబర్దార్, నేను మీకు భయపడి కాదు, మీరు మెచ్చుకోవడానికి ఈ మాటలు చెప్పట్లా. జీవం గల నా దేవుడు పైనుండి చూస్తున్నాడు, వింటున్నాడు. నేను నిఖార్సైన దైవ సేవకుడిని. ఐ యామ్ ఎ రియల్ మ్యాన్ ఆఫ్ గాడ్. మీరు ఎన్ని మొరిగితే నాకు అనవసరం. కాబట్టి నాకు అలాంటి పిచ్చి పిచ్చి మెసేజ్లు కానీ వాట్సాప్లు కానీ పంపమాకండి. వెంటనే ఆ సేవకుడంటే అనే కరపత్రం వాట్సాప్లో పంపినప్పుడు విజయవాడ కొత్తపేటలో ఉన్న దైవజనుడు, మంచి పెంతెకొస్తు అనుభవం ఉన్న దైవజనుడు బహురోజు విజయ్ కుమార్ గారికి ఫోన్ చేసి చెప్పా, ఏమంటే ఎవడో ఇలా పంపాడండి ఇలా అని. ఆయన నన్ను, ఏమంటే మనం సేవకులం, మనం మన దారిలో మనం వెళ్తూనే ఉంటాం, గురి వద్దకు వెళ్తూనే ఉంటాం, అవన్నీ పట్టించుకోకండి అన్నాడు. అందుకని నేను దివారాత్రులు ప్రార్థన చేస్తున్నానండి. వీళ్ళు ఎఫెసీ 4వ అధ్యాయం 13వ వచనంలో కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్థికులుగా, ఇవి తెలీదా? 5 రకాలు ఉందండి దేవుని పరిచర్యలో. నా పరిచర్య నేను బాధ్యతగా చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నా, ఆనాడు నీ ఇది స్థితిగతి ఏంటి, ఈనాడు నీ స్థితిగతి ఏంటి, అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు అని. మలాకిలో ఒక మాట ఉంది కదా, యెహోవానైనా నేను మార్పు లేని వాడిని అని. అదేవిధంగా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అలాగా నా దేవుని దయ వల్ల నేను అప్పుడు ఇప్పుడు అదే రీతిగా కొనసాగుతున్నా. అంటే కనీసం సొంత పెంకుటిల్లు కూడా కట్టించుకోలేదు, రెంటెడ్ హౌస్లో ఉంటున్నాను, ఇల్లు తిరగను. ఇంకా నేను నా పాకెట్ మనీ ఖర్చు పెట్టి కొండపల్లి, విజయనగరం, చల్లపల్లి, పిరంగిపురం, కొండ మీద, ఇంకా ఉండవల్లి గుహలు, అలాంటి ప్రాంతాలంతా వెళ్ళి అక్కడ వచ్చే వాళ్ళందరూ విగ్రహారాధన మానుకోవాలి, విశ్వాసులుగా మార్చబడాలని చిన్న ప్రార్థన చేసి కార్యక్రమాలు కొనసాగించాను. కొంతమంది తెలియక అనుకుంటారు, వీడు ఊరు వాడ తిరిగి అడుక్కుంటున్నాడేమో అని. చిచ్చి,
నా దేవుని దయ వల్ల రోమా 8:28 ప్రకారం నేను జీవిస్తున్నా. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నది. ఇంకా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నా దేవుడు. నాకెందుకంటే వీరాది వీరుడిని నేను. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. నేను రాజులైన యాజక సమూహంలో ఒకడిని. ఇంకా ముగిస్తున్నా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి నన్ను బ్రతికించుటకు. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. హల్లెలూయా. ఇప్పటికీ కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్ది. నా శిలువ మోసుకొని నేను జీవిస్తున్నాను. నా భార్య 6 ఏళ్ల క్రితం దేవుని సన్నిధికి వెళ్ళింది అన్నట్టుగా ఒక మాట చెప్పడం మర్చిపోయాను. అంతకుముందు లోకస్తుడిగా ఉన్నప్పుడు బ్రదర్ ఏసన్న గారి ద్వారా గుంటూరు జిల్లా ఉండవల్లిలో మెడ్రాస్ కాలువలో నేను రక్షణ పొందాను. ఆయన పాటలు ఎక్కువ నేను పాడుతుంటాను. అదేవిధంగా 2009 నుండి 2010 ఆ ప్రాంతాల్లో ఒకసారి ఆల్ ఇండియా ఇండిపెండెంట్ క్రిస్టియన్ డయాసిస్ ద్వారా నేను తెనాలి డగ్లస్ చర్చిలో రెవరెండ్ అభిషేకం పొందాను. ఆ మరుసటి సంవత్సరం కూడా సందర్భవశాత్తు, నిజంగా అదృష్టవంతుడిని చెడగొట్టలేము, దరిద్రుడిని బాగు చేయలేము, ముదునూరుపాడు స్వస్థతశాలలో బిషప్ అద్దంకి జానయ్య గారు, ఆయన ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు అనుకుంటా, బిషప్ అద్దంకి జానయ్య గారు, ప్రతాప్ సిన్హా కొమానపల్లి గారుల ద్వారా రెవరెండ్ అభిషేకం పొందాను. సర్టిఫికెట్లో నా దగ్గర ఉంది. నేను ఎవరికే చూపాను. ఎవడరా మీరు, నీవు సేవకుడివి కాదు కానీ చెప్పడానికి. నేను నికార్సైన సేవకుడిని, పక్కా సేవకుడిని. మీరు ఏమైనా అనుకోండి, ఆరా తుర అంటున్నానంటే నన్ను ఇలా అలా అడిగినందుకు నాలోని ఉక్రోషం ఆ విధంగా పొంగుతుంది. ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళు నా కోసం ప్రార్థన చేయండి. నేను అప్పుడు 30 ఏళ్ల క్రితం ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. ఎలాంటి ఉద్యోగం నాకు లేదు, ఎలాంటి వ్యాపారం నేను చేయట్లేదు. నాకు పైనుండి అంటే విదేశాల నుండి ఎర్ర యాగాని ఎవరు ఇవ్వట్లేదు. ఇది మాత్రం మీరు దయచేసి దృష్టిలో పెట్టుకోండి. నేను ఊరువాడ తిరిగి ఒకవేళ అడుక్కుంటున్నానని అపోహ ఎవడైనా తెక్కల కుడియాంగాడు కానీ లేకపోతే కామెరల రోగులు కానీ అనుకుంటే వాళ్ళ కర్మ. నేను అలా అడుక్కునే అలవాటు నాకు లేదు. నేను కత్తి లాంటి వాడిని, నిప్పు లాంటి వాడిని. నా దేవుడు దహించు అగ్ని.
ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. పెద్దవాడిని, అభిషిక్తుడైన సేవకుడిని, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.